మీ అందరికీ తెలిసిన విక్రమ్ భాయ్. ఒకవేళ వాడు మారకుండా అలాగే ఉంటే అమృతతో వాడికి పెళ్లి చేస్తే వాడు ఖచ్చితంగా మారతాడమ్మా. దేవదాస్ గ్లాస్ ఎందుకు పట్టుకున్నాడు, ప్రేమ కోసం తాజ్మహల్ ఎందుకు కట్టారో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నాకు మాధురి దీక్షిత్ అంటే చాలా ఇష్టం అండి. తను ఒక్కొక్క సినిమా 100 సార్లు చూశాను. మీరు కూడా మాధురి దీక్షిత్ లాగే ఉంటారండి. ఇంతకీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో 3 ముక్కల్లో చెప్పచ్చు కదా. ఐ లవ్ యూ. ఏమైంది? చిన్న పరీక్ష. పరీక్ష ఏంటి? నీ దగ్గరున్న 100 నోటు ముక్క, నా దగ్గరున్న 100 నోటు ముక్క, రెండు 1 నోటు ముక్కలైతే నీ ప్రేమను నేను యాక్సెప్ట్ చేస్తాను, లేదంటే లేదు. ఎస్ ఆర్ నో నేను చెప్తాను. ఏది చూపించు. రెండు ముక్కలు 1 నోటివే. యాహూ! ఇప్పుడు చూడు, సిలో టేప్ అతికించాను. అవును, అతికించినట్టు కూడా లేదే. ఏంటి, ఏమైంది? అమృత వదిన విక్రమన్న కలవాలనుంది. ఎవరో లవర్సేమో కలుసుకోవాలని కోరుకుంటూ రాశారు. విడిపోయిన 2 ముక్కలు మళ్ళీ మన వల్ల కలిశాయి. మన ప్రేమను కలిపారు. వీళ్ళిద్దరూ కలవాలని మనస్ఫూర్తిగా కోరుకోవటమే కాదు, వీళ్ళ ప్రేమ గుర్తుగా మన ఇద్దరిని కలిపి నీ 100 నోటును వాళ్ళ జ్ఞాపకంగా లైఫ్ లాంగ్ మన దగ్గరే దాచుకుందాం. గుడ్ ఐడియా. అక్క, ఆర్ఫన్ చిల్డ్రన్ కి డొనేట్ ప్లీజ్. అభి, ఈ 100 నోటును ఒక మంచి పనికి ఉపయోగిద్దాం. ఏమంటావ్? నీ ఇష్టం.
నేను వెళ్తాను. అప్పుడేనా? రేపు ఇదే టైంకి కలుద్దాం. ఐ లవ్ యూ చెప్పగానే సరిపోతుందా? రేపటి నుంచి నిన్ను స్కాన్ చేయాలి. ఏ దిస్ ఈజ్ టూ మచ్. అమృత వాళ్ళ ఇంట్లో వాళ్ళతో సంతోషంగా ఉండి ఉంటుంది. అందుకే నాకు ఫోన్ చేయడం మర్చిపోయి ఉంటుంది. సంతోషంగా ఉంటే ఆ విషయం ఫోన్ చేసి తను నాతో షేర్ చేసుకుంటుంది కదా. ఏమ్మా, నిద్ర రావట్లేదా? అమృత గురించి ఆలోచిస్తున్నాను నాన్న. సరే, నాతో పర్సనల్గా మాట్లాడాలన్నావు. అమృత విషయమేనా? కాదు, నా విషయమే నాన్న. సరే రా, కూర్చో. ఏంటమ్మా చెప్పు. నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది నాన్న. అదేంటమ్మా? అవును నాన్న, ఒక ఇంపార్టెంట్ కేసు రీఓపెన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడానికే ఈ ట్రాన్స్ఫర్ నాన్న. నీ పై ఆఫీసర్స్ని ఎప్పుడు కలిసావు? ఆర్డర్స్ ఎప్పుడొచ్చాయి? నాన్న, నేను ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకునే టైంలో చనిపోయిన మాఫియా విక్రంబాయ్ స్టాలిన్గా బ్రతుకున్నాడని మీ దగ్గరే తెలుసుకున్నాను. పర్సనల్ ఇంట్రెస్ట్తో ఇన్వెస్టిగేషన్ చేశాను. అవును. హలో వెంకట్రావు గారు, బాగున్నారా? మీరు అమృత ఫ్రెండిని. నా పేరు శర్వాణి. మీరు ఎస్ఐ కదా? అవునండి. లోపలికి రండి. నందిని, మీ అమ్మగారు ఎక్కడున్నారు? మా అమ్మ, నాన్న, అక్క, మా కుటుంబం అంతా చిల్లా చెదురైపోయింది. నాన్నకి మెంటల్ కండిషన్ బాగోలేదు. ఎక్కడే తప్పిపోయారు. నాన్న కోసం వెతుక్కుంటూ అమ్మ కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. రే పాండు, నేను నీకన్నా మొండిదాన్ని. నిజం చెప్పు. గంగాధరం మర్డర్ కేసులో విక్రంబాయ్ కీలకమైన సాక్షి నాన్న. అతను బ్రతికే ఉన్నాడని, కేసు రీఓపెన్ చేయాలని సీక్రెట్గా హయ్యర్ అఫీషియల్స్కి రిక్వెస్ట్ చేశాను. ఒకప్పుడు ఈ కేసుని టేకప్ చేసిన సిద్ధార్థ గారి సపోర్ట్తో ఈ కేసు రీఓపెన్ చేయించాను.
అదంతా కాన్ఫిడెన్షియల్గా జరిగిపోయింది నాన్న. అందులో భాగంగానే హైదరాబాద్ వెళ్తున్నావు అంతేనా? అవును నాన్న. కానీ నువ్వు ఢీకొనబోయేది మినిస్టర్ వికాస్ బాబుతో. ఆ విషయం గుర్తుపెట్టుకోమా. నాకు తెలుసు నాన్న, ఇది చాలా క్రిటికల్ కేస్. ఏమైనా సరే ఈ కేసులో న్యాయం జరిగే వరకు నా పోరాటం ఆగదు నాన్న. ఆల్ ది బెస్ట్ అమ్మా, బట్ టేక్ కేర్. థ్యాంక్ యూ నాన్న. మరి ఆ కృష్ణమూర్తి అమృతుల సంగతి ఏమిటి? ఆ తండ్రి కూతుళ్ళు కలుసుకున్నారా? అమృత ఫోన్ చేస్తుందని వెయిట్ చేస్తున్నాను నాన్న. లేకపోతే రేపెలాగూ హైదరాబాద్లో ఛార్జ్ తీసుకుంటాను కదా, ఆ రోజు ఫోన్ చేసి అన్ని విషయాలు కనుక్కుంటాను. ఒక్క నిమిషం అమ్మా, పాలు తీసుకొస్తాను. మ్. యా, చలో హైదరాబాద్. నమస్తే కృష్ణమూర్తి అంకుల్. నమస్తే ఆంటీ. నమస్కారం బాబు. బాగున్నారా? నేను మినిస్టర్ అయ్యాను కదా, దారిలో వెళ్తూ మీరు గుర్తొచ్చి చూసి వెళ్దామని వచ్చాను. కూర్చో బాబు. లక్ష్మి, వీడికి మర్యాద ఇచ్చేదేంటి? ఏం అవసరం లేదు. రేయ్, నువ్వు మినిస్టర్ అయినంత మాత్రాన నిన్ను గౌరవించాల్సిన అవసరం కానీ, నీ గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం కానీ మాకు లేదు. అరే అదేంటి ఆంటీ, అంకుల్ ఇలా మాట్లాడుతున్నారు? నేను చేసిన సహాయం అప్పుడే మర్చిపోయినట్టున్నారు. మీ కూతురు అమృత సాగర్తో లేచిపోతే పరువు పోగొట్టుకొని ఊరు వదిలేసి సిటీకి వచ్చారు. అప్పుడు మేమే బ్రతకడానికి కిరాణా కొట్టు పెట్టుకోవడానికి సహాయం చేశాం. మర్చిపోయారా? మీ కూతురు రోడ్డు మీద అడుక్కు తింటుంటే మా అవుట్ హౌస్లో ఆశ్రయం ఇచ్చి చదివించాం. ఈరోజు నీ కూతురు లాయర్ అయిందంటే అది మా భిక్ష. అమృత అవుట్ హౌస్లో భుజంగరావు తాతయ్య గారి అండదండలతో చదువుకుంటున్న సమయంలో ఒకరోజు వికాస్ అమృతని ఏంటంటే కృష్ణమూర్తి అంకుల్ మధ్యలో అలా వెళ్ళిపోయారు? ఏమైంది ఆయనకి? చెప్పేది వినండి. ఈ రోజు నిన్ను చంపండి, వదిలిపెట్టండి. మావయ్య ఆగండి. మావయ్య మావయ్య ఆగండి. ఆగండి మావయ్య, ఆగమంటున్నాను కదా. ఏంటండి ఈ ఆవేశం? మీకేమైనా పిచ్చి పట్టిందా? ఆవేశపడకండి నాన్న.
ఆగండి. మామయ్య ఆ కత్తి లేవండి. నా కూతురికి నరకం చూపించిన వాడు ఒకడు చచ్చాడు. అసలు ముందు చంపాల్సింది వీడిని. వదలండి. ఏంటంకల్ చాలా ఆశ్చర్యంగా ఉందే. అమృత పేరెత్తితే అసలు అది నా కూతురే కాదనే వాళ్ళు మరిప్పుడు నా కూతురు జీవితాన్ని నాశనం చేసింది నువ్వేననే నిజం నాకు తెలిసింది. ఆ రోజు నిన్ను నేను చంపాలనుకున్నాను, కానీ నా కూతురు కోసం వెతుక్కుంటూ వెళ్ళి నీ జోలికి నేను రాలేదు. ఈ రోజు నువ్వే నా చేతిలో చావడానికి వచ్చావు. వదలండి. ఏమండి? ఆగండి. ఏమండి? రేయ్! వదలండి. సార్ మీద అటాక్ చేస్తావా? వదలండి. ప్లీజ్ బాబు వికాస్, ఆయన వదిలేయమని చెప్పు బాబు. తప్పైపోయింది. ఆయన ఆవేశంలో ఉన్నారు. ఆయన్ని వదిలేయమని చెప్పండి బాబు. ఆయన ఏం చెయ్యొద్దని చెప్పండి బాబు. బాబు, మీకు దండం పెడతాను బాబు. ఆపండి. మామయ్య మామయ్య మీరు ఇలా రండి. రేయ్, నేను నిన్ను వదిలిపెట్టరా. మావయ్య, నేనే నిన్ను చంపేస్తాను. పదండి అన్న. వదలండి. వదలండి, చంపేస్తాను. పదండి. చంపేస్తాను. నేను వదలండి, కాస్త సైలెంట్గా ఉండండి. తలుపు తీయండి. ఆంటీ అంకుల్ కాస్త బీపీ ఎక్కువైనట్టుంది. జాగ్రత్తగా చూసుకోండి. ఈ కాలనీలోనే కాదు, ఈ సిటీలోనే లేకుండా చేస్తాను. మళ్ళీ నన్ను టచ్ చేయాలని ట్రై చేస్తే జైల్లో శాశ్వతంగా కూర్చోబెడతాను. రేయ్, నేనే నిన్ను చంపేస్తాను రా. దమ్ముంటే తలుపు తీరా. నిన్నక్కడే నరికేసి నేను జైలుకి వెళ్తా. నా కూతురు అమృత వచ్చి నన్ను బయటికి తీసుకొస్తుందిరా. తీరా తలుపు. బాబు వికాస్ బాబు, ఆయన మాటలు ఏం పట్టించుకోవద్దు. మీరు వెళ్ళండి బాబు. దండం పెడతాను. వెళ్ళండి బాబు. లక్ష్మి, వాడిని బతివాడేంటి? మీ కూతుర్ని నాతో గొడవ పెట్టుకోవద్దు అని చెప్పడానికి వస్తే నాతో మీ ఆయన గొడవ పెట్టుకున్నాడు. మంచిది కాదు. అమృత హైదరాబాద్ వచ్చింది. పని చూసుకొని వైజాగ్ వెళ్ళిపోకుండా నా మీద లేనిపోని నిందలు మోపి నా భార్య రేణుక ముందు నన్ను విలన్ని చేసింది. అది నిజమని నమ్మి రేణుక ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అనవసరంగా నా ఫ్యామిలీ విషయాల్లో జోక్యం చేసుకొని నన్ను ఇబ్బంది పెడుతుంది. తనెక్కడుందో నాకు తెలీదు. అందుకే మీ దగ్గరకు వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. నా జోలికి రాకుండా మర్యాదగా ఉండమని చెప్పండి. లేదంటే మొత్తం ఫ్యామిలీ అంతటికి ప్యాకప్ చెప్పేస్తాను. అమృత కనిపిస్తే మీ జోలికి రావద్దని చెప్తాను. దయచేసి వెళ్ళిపోండి బాబు. మొత్తానికి అందరూ పగ పెంచుకున్నారు. ఏమీ చేయలేరు కాబట్టి అణిగి మణిగి ఉన్నారు. నా పవర్ ఏంటో చూశారుగా. వికాస్ గారు, చూడండి, మీరు అధికారం ఉన్న ఎంత పెద్ద రాజకీయ నాయకులైనా కావచ్చు, మా వదిన అమృతకు మీరు చేసిన అన్యాయానికి పగ సాధించాలనుకుంటే మా ప్రాణాలు పోయినా సరే మిమ్మల్ని ఏదో ఒకటి చేసేవాళ్ళం. ఛా, మీరు మా అక్కకి చేసిన ద్రోహానికి తను తలుచుకుంటే మిమ్మల్ని ఏమైనా చేయగలదు. కానీ రేణుకక్క స్నేహం కోసం ఏం చేయలేక వదిలేసింది. మీరు కూడా
మా జోలికి మా అక్క జోలికి రాకుండా ఉండండి. నందిని నువ్వు ఊరుకో. ఏంటి బాబు నువ్వు కూడా? మనం చెప్పాల్సింది చెప్పాలి కదమ్మా. చూడండి, అది మా ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చింది. నేను మీకు వార్నింగ్ ఇచ్చి వెళ్దామని వస్తే మీరే నాకు వార్నింగ్ ఇస్తున్నారు. మీకు భయం లేదు. చూస్తాను. నా స్టాండర్డ్కి మీరు సరిపోరు కాబట్టి సైలెంట్గా వెళ్ళిపోతున్నాను. లేకపోతేనా మొత్తానికి మీరంతా ఒకటై అమృతతో కలిసిపోయారు. ముందు దాని సంగతి చూస్తాను. అప్పుడు మీ పొగరంతా అణిగిపోతుంది. ఆ టైం వస్తుంది. టోటల్ ఫ్యామిలీ ప్యాక్ని క్లోజ్ చేసేస్తాను. ఏయ్, జాగ్రత్త. ఏడా దుర్మార్గుడు పోయాడా? ఏంటండి ఎందుకు మీకు ఇంత ఆవేశం? కాస్త ముందు వెనక ఆలోచించుకోనక్కర్లేదా? ఆ దుర్మార్గుడు వల్లే కదా నేను నా కూతురికి దూరం అయింది. మన కుటుంబం ఈ రోజు ఈ పరిస్థితి ఉండడానికి కారణం వాడు కదా. ఇంకా వెనక ముందు ఏం ఆలోచించాలి చెప్పు లక్ష్మి. వికాస్ మీద ఎంత కోపం ఉన్నా మనదేం చేయలేని పరిస్థితి మామయ్య. వీడు చేసే ప్రతి దుర్మార్గానికి ఆ పైనున్న దేవుడే సాక్ష్యం. మన కూతురి జీవితాన్ని నాశనం చేసిన వీణ్ణి మనమేమీ చేయలేకపోవచ్చు, కాని ఆ దేవుడు వదిలిపెట్టడు. వీడి పతనాన్ని ఆ దేవుడు ఎక్కడో ఒక చోట మొదలు పెట్టుంటాడు. ఎప్పటికైనా అమృతక్క వికాస్ని వదిలిపెట్టదమ్మా. విక్రమ్ నాకు చేసిన సహాయానికి వాళ్ళిద్దరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ జీవితాంతం ఈ నోటుని నా దగ్గరే భద్రపరుచుకుంటాను. ఈ నోటు చచ్చినా ఇవ్వను.